వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మా మంచి కాపరైన దేవా, గొప్ప తండ్రి, మీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఈ సమయమందు నాతో మాతో అందరితో మాట్లాడండి. నీ బిడ్డలకి ఏదైతే అవసరమో, ఏదైతే కావాలో, ఏదైతే మీరు అనుగ్రహించబోతూ ఉన్నారో నీ వాక్యము ద్వారా మాట్లాడండి. నీ బిడ్డలతోనే కాదు కానీ నాతో మీరు మాట్లాడి నీ నామను మహిమపరచుకోమని, నీ వాక్కు శక్తి నాకు అనుగ్రహించమని, నీ పరమందు తీములతో నింపి మహిమను అందమని, నీ వెలుగు వీరందరూ చూచేలాగా సహాయం చేయమని యేసయ్య నామం పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రసంగి గ్రంథం తెరుద్దాం. ప్రసంగి గ్రంథం తెరుద్దాం. ప్రసంగి రాసిన గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదువుకుందామా. ప్రసంగికి మరొక పేరు సొలొమోను. సొలొమోనే ప్రసంగి. ఓకే. ప్రసంగి 2వ అధ్యాయము 24వ వచనం. అన్నపానములు పుచ్చుకొనుట కంటేను, తమ కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదీ లేదని, ఇదియును దేవుని వల్ల కలుగునని నీకు తెలుసుకుంటుని, నేను తెలుసుకుంటుని. దేవుని స్తోత్రం కలుగును గాక. 25వ వచనం. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఇటు వచ్చేది కొంచెం జరుగు. ఓకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. వినాలి జాగ్రత్తగా నా మాటలు, మీరు వినాలి. అన్నపానములు పుచ్చుకొనుట కంటే, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదీ లేదు, ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటేని. అన్నపానములు మనము సంపాదించుకుంటున్నాం, కూడబెడుతున్నాము, మనం సంపాదించుకొని కూడబెడుతున్నాము అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుంది తెలుసా? దేవుని వాక్యం ఏం చెప్తుంది కదా తెలుసా? నేను ఇస్తున్నాను అని చెప్తున్నాడు. ఎవరు ఇస్తున్నారట? దేవుని సెలవు లేకుండా నువ్వేమి భూమి మీద చేయలేవు. దేవుని సెలవు లేకుండా భూమి మీద ఏమీ నువ్వు జరిగించలేవు. దేవుని సెలవు లేకుండా ఇక్కడ నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళలేవు. దేవుని సెలవు లేకుండా నువ్వు ఇక్కడ నుంచి ఇంకొక ప్రాంతానికి మారలేవు. అరే, దేవుని సెలవు లేకుండా పిచ్చికి నేలకు రాలని వాక్యం చెప్తుంది కదా. అది కొంతమందిని మనం అడిగితే ఏమంటారు తెలుసా? నువ్వు కష్టపడలేంది, నువ్వు శ్రమ పడలేంది, నువ్వు చెమటోర్చలేంది, గాల్లో దీపం పెడితే దేవుడా అంట వచ్చేస్తుందా అంటారు చాలా మంది. మరి వాక్యం ఏం చెప్తా ఉంది? నువ్వు పని చేసుకుంటూ బ్రతుకుతున్నావు అంటే ఆయన సెలవిచ్చేది. దేవునికి మహిమ కలుగును. ద్వారం తెరిచాడు నీకు. ఒకప్పుడు తినడానికి తిండి లేని పరిస్థితుల్లో, కట్టుకోవడానికి బట్టలు లేని పరిస్థితుల్లో, ఉండటానికి ఇల్లు లేని పరిస్థితుల్లో ఉండేటప్పుడు ఆయన కనికరించి, ప్రేమ చూపి, జాలి చూపి, నీ మీద జాలి పడి, నా బిడ్డ ఇక్కడే ఉండిపోతే పని చేయదు, నా బిడ్డ ఈ విధంగా భ్రష్టత్వంలో బ్రతికితే పనిచేయదు, నా బిడ్డ ఈ విధంగా ఈ యొక్క బంధకంలో పడిపోతే పనిచేయదని చెప్పి నిన్ను కాస్త లేపి ఒక స్థాయిలో నిలబెట్టాడు. అవునా కదా? ఏమన్నా చెప్పరు? అవునా అవునా కదా? ఇటు రానా కొంచెం ఇటు వచ్చి అమ్మా పిల్లలు రే చిన్న ఇటు వచ్చి. ఇవన్నీ దేవుడు కలుగు చేశాడు. ఎవరికి? మానవులకి. అవునా కాదు? ఇక్కడ వాక్యం అదే కదా చెప్తుంది. మళ్ళా చదువుదాం చూడండి. 24వ వచనం, 2వ అధ్యాయం 24వ వచనం. అన్నపానములు పుచ్చుకొనుట కంటేను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను
నరునికి మేలుకరమైనది ఏది లేదు అని నరుడు అనుకుంటున్నాడు. నరుడు ఇదే కదా అనుకుంటున్నాడు. అనుకుంటున్నా లేదా? మళ్ళా చదువుతాను మీకోసం, చూడండి. అన్నపానములు పుచ్చుకొనట కంటేను, అంటే అన్నం తిని హ్యాపీగా ఉండుట కంటేను, తన కష్టార్జితం వలన సుఖపడుట కంటేను, కష్టార్జితం తెచ్చుకుంటున్నాను, హ్యాపీగా తింటున్నాను, హ్యాపీగా ఉంటున్నాను అన్నిటి కంటేను నరునికి మేలుకరమైనది ఏది ఈ లోకంలో? ఏమంటాడు? దేవుడు నాకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, కష్టపడతాను, శ్రమ పడతాను, హ్యాపీగా తింటాను, హ్యాపీగా ఉంటాను. ఒకటి సొమ్ము నేను తేలే, ఒక సొమ్ము నేను దొంగిలించలే, ఒక సొమ్ము నేను పాపంగా తెచ్చుకోలే, నా కష్టార్జితము అంటారు. కానీ కింద మాట చదివితే ఒక మాట ఉంది చూడండి, అనుకుంటారు కానీ ఆయన సెలవు లేకుండా, సారీ ఆ పైన, అక్కడ పైన చూడండి, ఇదియునో దేవుని వలన కలుగునని నేను తెలుసుకోండి. ఏది నువ్వు కష్టపడుతున్నావంటే దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు మంచి ఇల్లు కట్టుకున్నావంటే దేవుడు నీకు ఇచ్చాడు. మంచి వాహనం కొనుక్కున్నావంటే దేవుడు నీకు ఇచ్చాడు. నా కష్టం అంటారు చాలా. నీ కష్టపడితే వచ్చిందంటారు. అరే నాయన విను, జాగ్రత్తగా వినే మాట. నువ్వు కష్టపడింది కొంత అయితే దేవుడు నీకు అనుగ్రహించింది కొంత. నువ్వు కష్టపడింది కొంత అయితే దేవుడు నీకు ఇచ్చింది కొంత. కరెక్టే. నువ్వు కష్టపడ్డావు, శ్రమ పడ్డావు, బాధపడ్డావు, ఇబ్బంది పడ్డావు, నీ కష్టార్జితాన్ని నీ చెమట ద్వారా భూమి మీదకి రాల్చావు కాబట్టే తింటున్నావు. కానీ దాని మీద అనుగ్రహం ఎవరు తెలుసా? నా దేవునిది. ఆమేన్, హల్లెలూయా. దీనికి మనుషులు ఏమంటారో తెలుసా? ఏరా గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే ఇచ్చేస్తాడా? అప్పుడు నువ్వేం సమాధానం చెప్పాలో తెలుసా? ఒరే నాయనా, నీకు ఈ విధంగా ఈ జాబ్ లో ఉన్నావంటే నీ కష్టార్జితం కొంత అయితే నా దేవుడు నిన్ను అలా నిలబెట్టాడురా అని చెప్పాలి. దీనికి ఆన్సర్ వచ్చేసిందా? కొంతమంది అంటారుగా, ఎప్పుడు చర్చ్ అంటావేంటి? కష్టపడకపోతే ఆ చర్చికి వెళ్ళి దేవుడు ఎత్తాడా నీకు? నువ్వు కష్టపడడానికి నీకే అపాయం రాకుండా చూసుకుంటుండా సరిపోదా? ఆరోగ్యంగా ఉంచుతుండా సరిపోదా? నీ దేహం ఎంతో విలువైన దేహాన్ని కాపాడుతున్నాడు సరిపోదా? ఒక పిఎంని కాపాడడానికి కొన్ని వందలాది మంది సెక్యూరిటీ ఉంటారు. ఆ పిఎం ఒకవేళ యాక్సిడెంట్ అయితే లోపల ఏముంటాయి తెలుసా? లోపల గాలి తప్ప గాలి అంటే ఈ యాక్సిడెంట్ చేసిన వెంటనే ఆ స్టీరింగ్ లోంచి ఒక గాలిది వస్తుంది, వీళ్ళకి దెబ్బ తగలకుండా కాపాడుతుంది. ఒకవేళ ఎవరైనా కాల్పులు జరిపితే ఆ బండి నుండి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఉంటాయి. ఒక చియ్యమ్మని చంపాలంటే ఎంత వందలాది మంది సెక్యూరిటీ. మొక్కలి వందలాది మంది సెక్యూరిటీ. కానీ సీఎంనైనా పిఎంనైనా వాళ్ళ మమ్మీనైనా వాళ్ళ డాడీనైనా కాపాడాలి అంటే దేవుని సెలవు ఉండాలి. ఇది తెలియదు చాలా. నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? అంటే నీ ఆజ్ఞ లేనిదే ప్రభువా నీ కంచె దాటడానికి నాకు సాధ్యపడుతుందా అని చెప్పి ఒక ఆల దయ్యమే అనుకుంటుంది అనుకో. ఆమె చెప్పు. నీ ఆజ్ఞ లేని యోబు దగ్గరికి వెళ్ళి దురాత్మ ఏమన్నది? ఆ యోబు ఉరుచుంటున్న అగ్నికంచి తీసే నేను వెళ్తాను అన్నా తప్ప ఆయన దగ్గర అగ్నికంచి లేదు నేను వెళ్ళిపోతాను అనలే. ప్రభుని అడిగింది, నీ యొక్క అగ్నికంచి ఆ యోబు ఉరుచుట్టు ఉంది, తీసేసి కొంచెం నాకు స్థానం వెళ్ళడానికి నేను వెళ్తాను అన్నది. అంటే ఆయన ఆజ్ఞాపిస్తే వెళ్ళింది తప్ప యోబు దగ్గర రాలేకపోయింది. అంటే మనిషి ఊరు చుట్టూ దేవుని కాపుదల ఉంటది. ఆమేన్ చెప్పి ఈ బాటి దానికి మనిషి అంటాడు, అమ్మా నీకు ఎలాగొచ్చిందిరా సంపాదించో బాగా పోగు పెట్టావు అంటే, నా కష్టార్జితము
మా అమ్మ పెట్టలే, మా నాన్న పెట్టలే, మా బంధువులు పెట్టలే, మా స్నేహితులు పెట్టలే, మా తాత తండ్రి దగ్గర వచ్చిన పొలంలే, మేము కష్టపడి సొమ్మేమి దాచుకోలే. నేను కష్టపడ్డా, నేను శ్రమపడ్డా, నేను కూడబెట్టుకున్నా. ఆ నేను అని పదం మానేసి దేవుడు అని పెట్టుకోక. దేవునామానికి మహిమ కలుగునుగా. నేను అంటే నీకు నువ్వే గర్విస్తున్నావు అని అర్థం. ఆమె చెప్పండి. ఇవాళ మీకు ఆమె అనాలనిపించట్లేదా? పోనీ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను అంటే ఎవరికి వస్తుంది గర్వం? ఇప్పుడు చెల్లి మెషిన్ కొడుతుంది, నాలా ఎవరు కొట్టలేరు. ఎక్కడ ఈ అమ్మి పిల్ల ఎవరు నాలా కొట్టలేరు, నేనే బాగా కొడతా, నేను దగ్గరికి తెచ్చాను, నేనే బాగా కొడతా అన్నదనుకో, అనుకోలేని గర్వం తనలోకి ప్రవేశిస్తుంది. ఆ గర్వం ఏమైపోతుంది తెలుసా? నాశనాన్ని తీసుకొస్తుంది. దానికి జీతం అదే. గర్వం వల్ల నాశనం వస్తుంది. నాది అన్నావా, నీది కాకుండా చేస్తాడు దేవుడు. అది నాది, ఇది నాది, అది నాది, ఇది నాది అనుకుంటే నీది కాదు. దేవుడు నీకు ఇచ్చాడు ప్రేమించి. మంచి భర్త వచ్చాడు అనుకో, నిన్ను దేవుడు ప్రేమించి ఇచ్చాడు నాన్న. నీ మంచి ఇల్లు వచ్చిందనుకో, దేవుడు నిన్ను ఇచ్చాడు నాన్న. అది తెలుసుకో. ఆ ఆజ్ఞ లేని నీ దగ్గరికి ఏది రాలే. నువ్వు అనుకుంటుంది నాది, నేను సంపాదించుకుంటున్నా, నేను పోగు పెట్టుకుంటున్నా అని నువ్వు అనుకుని గర్వపడితే దేవుడు అంటాడు, ఒరే పిచ్చోడా, ఒరే ఇర్రోడా, నేను ఇచ్చా నీకు. హల్లెలూయా. హల్లెలూయా. సరే, ఇప్పుడు పాయింట్ లో పోదాం. ఓకే, దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఒక మనిషికి జాబ్ అడిగాడు ఒక ఆయన. ఎవరికి? ఒక మనిషి, దేవుడికి అడిగాడు. నీకు ఉదాహరణలోకి వెళ్ళిపోతా, డైరెక్ట్ ఒక ఉదాహరణ చెప్తా. ఒక ఆయన చర్చికి వెళ్తున్నాడట. చర్చికి వెళ్తూ వస్తూ ప్రార్థన ఏమని చేస్తున్నాడట తెలుసా? ప్రభువా, యేసయ్యా, తండ్రి, నేను నీ మందిరానికి వస్తున్నా, నీ మందిరం దగ్గర మోకరిల్లుతున్నా, నా ప్రార్థన ఆలకిస్తున్నావు అని నమ్ముతున్నా. అయితే నాకు ఏ జాబు లేదు ప్రభువా, నేను బ్రతకడానికి మార్గం చూపించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరోజు అనుకోకుండాను ఒకరోజు దేవుడు ఆ ప్రార్థన విని జవాబు వచ్చిందంట. ఎలాగొచ్చిందంటే జవాబు, ఆ ఊర్లో ఒక దొండ వేసారట. ఏమన్నా తెలుసా? ఎవరైనా గాన గేదెలు కొనుక్కోవాలనుకుంటే మేము లోన్ ఇస్తాము రండి అని దండ వేశారు. దేవుని స్తోత్రం కలుగును. అప్పుడు ఈ ప్రార్థన చేసిన వ్యక్తి అనుకున్నాడట, అయ్యా దేవా, నా ప్రార్థన విన్నావు, ఇదిగో నేను వెళ్తున్నాను లోనికి వెళ్తున్నా, సక్సెస్ అవ్వడానికి సహాయం చేయి అని చెప్పి మళ్ళీ ప్రార్థన చేసుకున్నాడట. అప్పుడు వారికి ఇంక భక్తి ఎలాగుంటుందో తెలుసా? నించున్నా దేవుడే, పడుకున్నా దేవుడే, కూర్చున్నా దేవుడే, అంత నామస్మరణం, యేసయ్య నామస్మరణం చేసేవాడు. ఎందుకంటే ఖాళీగా ఉండేవాడు, దేవుడిని స్తుతించేవాడు, దేవుడి నామాన్ని మహింపరిచేవాడు. ఈ అన్నాలు ఖాళీగా ఉంటుందని దేవుడు కనికరించి ప్రేమించి చక్కని ఒక జాబు ఇచ్చాడు. ఈ రోజుల్లో మనం చూస్తే జాబు చేసుకున్నాడు కంట బర్రెలు పెంచుకున్నాడు గొప్పడు. అవునంటారు కదా? డైరీ ఫామ్ పెట్టుకున్నాడు గొప్పడు కదా. లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. నేను ఒక మెసేజ్ చూశాను మన ఫోన్లో. మెసేజ్ అంటుండ, ఏం దగ్గర అని గవర్నమెంట్ జాబ్, ఒక బర్రెని కొనుక్కో, అది పాలిస్తుంది, అది పాలిచ్చిన దగ్గర నుంచి ఆగదు, ఇంకో పిల్ల పెడుతుంది, అది ఎదుగుతుంది, పెద్ద అవుతుంది, ఇంకో పిల్ల పెడుతుంది, దీని సంతానమే నీకు సరిపోద్ది. ఇలా ఒక డైరీ ఫామ్ పెట్టుకో, దాని మీద లక్షలు సంపాదించు. లేదా 2 గేదెలు కొనుక్కో, 2 పాడవలు కొనుక్కో, దాని బయట లక్షలు సంపాదించవచ్చు. సంపాదిస్తున్నారా లేదా? ఇప్పుడు ఈ జాబ్ కంటే అది బెస్టా, జాబ్ బెస్టా కదా? కష్టపడాలి. అదైతే జాబ్ అయితే సుఖంగా ఉంటుంది, డబ్బులు వస్తాయి. దానికైతే కష్టపడాలి.
బాగా కష్టపడాలి కానీ లక్షలు సంపాదించాలి. ఇది వేలాది రూపాయలు వస్తుంది, లక్షలాది రూపాయలు వస్తుంది. మనోడు అది ఆలోచించాడు అన్నమాట. కష్టపడి గుణం నాకు ఉంది, కష్టపడే మనసు నాకు ఉంది, కాబట్టి దీన్ని ఎలాగోకలాగా నేను ఆ దేవుడు నాకు ఇచ్చిన దాన్ని ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చాడు, దాన్ని నేను కాపాడుకుంటానని చెప్పి లోన్ పెట్టుకున్నాడు మనోడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోన్ పెట్టుకున్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? తిన్నగానే ఒక గేద తన ఇంటికి వచ్చింది. ఆమె చెప్పరేమో. హల్లెలూయా. అప్పుడు దాకా మనోడు భక్తి ఎలా ఉండదు చెప్పండి? చాలా భక్తి. ప్రభువా, నీ మందిరాన్ని నేను ఎప్పుడు మాను, నీ ప్రార్థనకి నేను ఎప్పుడు మాను, నీ భక్తులు నేను ఎప్పుడు ఉంటాను ప్రభువా, నీతోనే ఉంటాను. నాకెంత సంపాదన వచ్చినా, ఇది చాలా మంది అంటారు కదా, నాకు ఎంత సంపాదన వచ్చినా ఈ విధంగా ఒకేలా ఉంటున్నావు, అప్పుడు ఒకేలా ఉంటాను కానీ అంటారు కానీ మనసు మారిపోదు. మనోడు మనసు మారిపోయింది. మారింది చూద్దాం ముందుకి. ఆమె చెప్పండి. హల్లెలూయా. తిన్నగా ఒక గీతం కొనుక్కున్నాడు. దానికి వచ్చిన పాలు పితుకుతూ ఆ పాలు నుంచి వచ్చిన డబ్బులు ఒక దగ్గర దాచిపెట్టుకుని ఇంకో గేదెను కొనుక్కున్నాడు. దేవుడు రెండో గేదెను ఇచ్చాడని చెప్పి దేవునికి స్తోత్రం చెప్పారు. ఇందులో దశంభాగాలు ప్రతి వారం తీసుకొచ్చి పాస్టర్కి ఇస్తూ ఉన్నాడు, సేవకులకి ఇస్తూ ఉన్నాడు, ప్రార్థన చేయించుకుంటున్నాడు. ఇలాగే నమ్మకం ఉన్న తర్వాత ఒక 10 గేదెలు అయిపోయాడు. ఎన్ని గేదెలు అయిపోయాయి? 10 గేదెలు అయిపోయాయి. 10 గేదెలు అయిపోతే లాస్ట్కి మనవాడు ప్రార్థన ఏం మారిపోయింది సార్? ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ప్రార్థన చేయడానికి కూడా ఖాళీ లేదయ్యా. ఎలాగైపోయింది? ప్రార్థన చేయడానికి కూడా ఖాళీ లేదయ్యా అని అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు మా బహుశా నవ్వుకొని ఉంటాడు. మనవాడికి అంత బిజీ కదా. మన చిన్న జాబులు ఉంటేనే ఒళ్ళు నొప్పి వచ్చేస్తుంది, బాబాయ్ నేను చేయలేను, బాబాయ్ నేను ఉండలేను, బాబాయ్ ఇప్పుడే పనిలో చూసినాను, ఏ మోకరెత్తలే, ఇంకెందుకులే, తీసి పడుకుని పోదు అనే టైప్లోకి వచ్చేసాడు మనోడు కూడా. మనం అనుకుంటాం కదా, మన చిన్న పనులు ఇస్తేనే మనం పోరు. అందుకే మనకు పెద్ద పనులు రావట్లే. ఎందుకు రావట్లేదు? ఇప్పుడు అర్థమైందో అంటుంటది మీకు పెద్ద పనులు ఎందుకు అప్పగించలేదు ఇప్పుడు అర్థమయ్యి ఉండదు మీకు. ఈ లైవ్ చూస్తున్న ప్రియమైన దేవుడు పెట్టారా, ఈ చిన్న పనులకే నా నడునొప్పి బాబోయ్, నా ఒళ్ళొప్పి బాబోయ్, నీ ప్రార్థన చేయలేకపోతుంది బాబా అన్నావు కదా, అందువల్లే నీకు పెద్దదానికి వెళ్ళలేకపోతున్నావు. గుర్తుపెట్టుకో. ఈ మరపు నాకు కూడా తెలియదు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఆయన ఏమన్నాడు తెలుసు? ఒక రోజు పాస్టర్ గారు ఫోన్ చేసి, పాస్టర్ గారా కాలు డబ్బులు తీసానండి, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోరు. మనోడు ఆదివారం రావడానికి కూడా ఖాళీ లేదు. దేనికి రావడానికి ఖాళీ లేదు? అప్పుడు దాకా ఒక్క రూపాయి ఆస్తి లేనప్పుడు మోకరించి చప్పట్లు కొడుతూ యేసే నామాన్ని కనపరిచి, ప్రభువా నన్ను ఏ స్థితిలో ఉంచినా నీ కొరకు మాత్రం బ్రతుకుతా అన్నాడు. ఇప్పుడు ప్రార్థన మారిపోయింది. ఏం మారిపోయింది? ఒక గేదె 10 గేదెలు అయ్యాయి కదా, మారిపోయింది. కాస్త ఆస్తులు అభివృద్ధి చెందాడు, కాస్త సంపాదనలు అభివృద్ధి చెందాడు. తన జీవితాన్ని పాకింట్లో ఉన్నాడు, పెంకిటిల్లు కట్టుకున్నాడు, పెంకిటిల్లో ఉన్నాడు, డాబా ఇల్లు కట్టుకున్నాడు. ఇంకా తన సమృద్ధి చూసే విధంగా తయారైపోయాడు. దేవుడు హెచ్చించాడు, ఫలింపజేశాడు, ఆశీర్వదించాడు. అయితే మనోడు హెచ్చించిన కొద్ది తగ్గలే, నెగ్గిపోయాడు అన్నమాట. నేనే గొప్ప అన్నట్టుగా తయారైపోయాడు. మందిరానికి రాలేదు. పాపం ఎప్పుడూ వచ్చినోడు మందిరానికి రాకపోతే పాస్టర్ గారి పరిస్థితి ఏం చెప్పండి? మీరు చెప్పాలి. ఈరోజు ఎప్పుడు వచ్చిన వాళ్ళు మందిరానికి రాకపోతే ఎలాగుంటది? ఒకసారి ఆ బాధ ఎలాగుంటది? పెద్ద సంఘాల్లో 10 మంది పోయిన పర్లే, చిన్న సంఘాల్లో ఉన్న వాళ్ళకి ఒక గొర్రె దెబ్బపడిపోయింది అనుకో, ఆ గొర్రె కోసమే ఆలోచిస్తారు. ఆమె చెప్పరేమి? దావీదు 100 గొర్రెలు ఉన్న దగ్గర 99 గొర్రెలు విడిచిపెట్టి ఒక గొర్రెని ఎలుగుబంటి ఎత్తుకుపోతుంటే పరిగెత్తాడు. ఎలుగుబంటి వెనకాల 99 గొర్రెలు వదిలిపెట్టి ఒక గొర్రె కోసం పరిగెత్తి ఆ ఎలుగుబంటిని గిజ్జాలు చీల్చేసి, దేంతోటికి వెళ్తుంది ఎలుగుబంటి? ఆ నోటితో ఉన్న గిజ్జాలు చీల్చేసి గొర్రెను కాపాడుకొని తెచ్చుకున్నాడు. తన మందుల మళ్ళా కలుపుకున్నాడు. పాస్టర్ గారు కూడా ఒక కాల ఆదివారం కానీ ఒకళ్ళు మిస్ అయితే ఆయనకి ఎలాగుంటుంది తెలుసా? ఎందుకు నాకే ఎలాగో ఉంటుంది.
ఆమె చెప్పరే హల్లెలూయా. అలాగా ఒక గొర్రె తప్పడిపోతే ఎంత బాధ కలుగుతుంది, ఎంత పెయిన్ వస్తుందో మీకు తెలియదు, అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. కుమారుడు పాడైపోతే తల్లిదండ్రులకి ఎంత పెయిన్ వస్తుందో వాళ్ళకి తెలుస్తుంది. గాయం తగిలినోడికి గాయం ఎంత నొప్పి వస్తుందో ఆ గాయం తగిలించుకున్నోడికి తెలుస్తుంది. జ్వరంలో ఉన్నోడికి ఆ జ్వరం ఎంత ఇబ్బంది కలిగి చేస్తుందో ఆ జ్వరంలో ఉన్నోడికి తెలుస్తుంది. అర్థమవుతుందా మీకు? అలాగే అలాగే ఆ పాస్ గారు అప్పుడు అంటున్నాడు, పోనీ రాకపోతే రాపోని, ఏం చిరాకు పడలే, కోపడలే, రాకపోతే రాపోని నేనే వెళ్ళి ట్రై చేస్తానని చెప్పి రై నేనే వెళ్ళి ప్రేయర్ చేస్తానని చెప్పి తిన్నగా వెళ్తే అప్పుడు అంటున్నట, అయ్యా అయ్యా ఇదిగో మీ కాల్ తీసాను, ప్రార్థన చేయండి అయ్యా. మనోడు గర్వాన్ని దేవుడు చూశాడు. చూసి ఏమన్నాడు తెలుసా? మళ్ళా జీరోకి వచ్చే విధంగా చేసేసాడు. జీరోకి వచ్చేసాడు. మనోడు గర్వం పెరిగిపోయింది. దేవుడు జీరో చేయలేదండి. ఇక్కడ మళ్ళీ మీరు తెలుసుకోవాలి. దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించాడంటే మళ్ళా జీరోలో పడేయడు. ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఆశీర్వదించడమే తెలుసు ఆయనకి. తన గర్వమే తన జీరోకి తీసుకొచ్చేసింది. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. తన గర్వమే తన జీరోని తీసుకొచ్చేసింది. ఏమీ లేకుండా అయిపోయాడు. మళ్ళా మందిరానికి వచ్చి ఎడుతా ఉన్నాడు, అయ్యా 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 తండ్రి. కళ్ళు మూసుకుపోయి, రెప్పలు కప్పుడిపోయి, కళ్ళు కనబడక బ్రతికేనయ్యా, నన్ను క్షమించయ్యా అన్నాడు. ఎప్పుడు? అంతా అయిపోయిన తర్వాత. ఈ మాట ఎందుకు చెప్పాను కాస్త అది పక్కన పెడతాం. ఒకసారి గుంటూరు నుంచి ఒక బ్రదర్ నాకు ఫోన్ చేశాడు. మీరు చాలా జాగ్రత్తగా వింటే వాక్యం క్లారిటీ మీకు అర్థమవుతుంది. ఓ బ్రదర్ ఫోన్ చేసి అంటున్నాడు, బ్రదర్ మీ సాక్ష్యం విన్నాను, మీకు ఫోన్ చేయాలనిపించింది, నాకు కొద్దిగా దేవుని వాక్యాన్ని చెప్పరా అని అడిగాడు. ఎక్కడ ఫోన్. మీరు వింటున్నారు లేదు తెలియాలిగా, ఫోన్. అప్పుడు నేను అన్నాను, బ్రదర్ మీకు ఏం కావాలి అని అడిగాను. అంటే అప్పుడు ప్రేయర్ చేయండి బ్రదర్ నా కోసం అని చెప్పాడు అన్నమాట. చెప్పిన తర్వాత సరే అని చెప్పి, ఏంటి ప్రాబ్లం ఏంటి అని అడిగితే, నేను నా తల్లి ఇద్దరం కలిసి మందిరానికి వెళ్ళేవారు, మందిరంలో ఉండేవారు. అయితే మా తల్లి బాగా నమ్మింది, కానీ నాకు ఏమైందో తెలీదు. నేను చిన్న డైరీ ఫామ్ పెట్టుకున్నాను. లక్షల ఆదాయం చూశాను, కండ్లతో లక్షలాది రూపాయలు చూశాను. కండ్లతో లక్షలాది రూపాయలు చూసి ఆ లక్షలాది రూపాయలు ఎంజాయ్ చేసా. పార్కుల్లో, పబ్బుల్లో ఎంజాయ్ చేసా. అమ్మాయిలతో సినిమాలకి, షికార్లకి విపరీతమైన డబ్బు సంపాదించా. లక్షల కొద్ది రూపాయలు అప్పు లక్షల కొద్ది నా దగ్గర అప్పులు పట్టుకెళ్ళేవారు అయ్యా. అయితే బ్రదర్ బాగుంది కదా లైఫ్ అని అడిగాను. అంటున్నాడు, ఇంకా తర్వాత జరిగి చెప్తాను వినండి అయ్యా అన్నాడు. సరే చెప్పు అంటే, బ్రదర్ ఈరోజు ఆ కళ్ళు మూసుకుపోయిన నా బ్రతుకుని యేసయ్యా తెరవాలని ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఏమైంది బ్రదర్? ఏమైందంటే, నేను ఈ లక్షలాది రూపాయలు ఎంతో మందికి అడిగితే ఇచ్చేసాను, ఎంతో మంది తిన్నారు. ఇప్పుడు నేను 20 లక్షలు అప్పు అయిపోయాను అదే డైరీ ఫామ్ మీద. నా అప్పు తీర్చబడాలని ప్రార్థన చేయండి బ్రదర్ అన్నాడు. అప్పుడు నేను అన్నా, ఏమైందని అడిగితే అప్పుడు చెప్తున్నాడు, ఏమైందో నాకు తెలియదు. నా డబ్బంతా సర్వనాశనం చేసుకున్నా, నా డబ్బంతా పాడు చేసేసుకున్నా, నా డబ్బంతా పనికి మాలిగా ఖర్చు పెట్టేసా, నా డబ్బంతా తిరుగులకి, తాగులకి, అమ్మాయిలకి, సినిమాలకి, షికార్లకి ఖర్చు పెట్టా. కళ్ళు మూసుకుపోయి ఏడ్చిన. ఈ రోజు మళ్ళా ప్రభు దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉన్నా. నా 20 లక్షలకి అప్పులకి మనిషి ఒకడు ఇంటికి వస్తున్నాడు, రోజుకు ఒకడు ఇంటికి వస్తున్నాడు బ్రదర్. ఎవరు ఎక్కడ నన్ను కొడతారని భయంతో ఉన్నాను బ్రదర్. బిక్కుమంటూ బ్రతుకుతున్నా బ్రదర్. మీరు ప్రార్థన చేయండి బ్రదర్, నాకు నమ్మకం ఉంది దేవుడు నన్ను దర్శిస్తాడని చెప్పాడు. అప్పుడు ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు అన్నాను, బ్రదర్ నీ ప్రతి పాపాన్ని ఏసై కాళ్ళ కింద అనగదొక్కుతాడు, ఆయన పాదాలు పట్టేసుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును. ఇదేమనుకున్నాడు, నా సంపాదన, నేను లక్షలాది రూపాయలు సంపాదించా, నా యొక్క కష్టార్జితం ఇదంతా అనుకోని అనుభవించాడు. అనుభవించు రాజు అంటారు కదా, అనుభవించాడు.
బైబిల్లోని ధనవంతుడు ఒకడు ఏమంటాడు, ఓ ప్రాణమా తినుము తాగుము సుఖించుము, ఇదంతా నీ కొరకే. మంచి ధనవంతుడు కదా. ధనవంతుడు ఏమంటాడు, ఓ ప్రాణమా తినుము తాగుము సుఖించుము, ఇదంతా నీ కొరకే అంటాడు. ఆ రాత్రి ప్రభు కనపడి, ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఏమైపోద్ది నీ బ్రతుకు? ఏమైపోద్ది నీ బ్రతుకు? గర్వించే వాళ్ళు ఎక్కువైపోయారు లోకంలో. నా సంపాదన, నా కష్టార్జితము, నేను సంపాదిస్తున్నా, నేను పోగు పెడుతున్నా అనుకుంటున్నావా? నీ యొక్క సంపాదన అంతా నీ గర్వమే నిన్ను తినేస్తుంది. ఇది నాది, అది నాది అనేది ఉండకూడదు. గుర్తుపెట్టుకో, నాది అనేది ఉండకూడదు. ఇంకోటి ఇందులో విడ్డూరం ఏంటి తెలుసా? ఇప్పుడు ఈ మైక్ను ఒకరు తెచ్చారు అనుకుందాం. ఈ మైక్ని ఒకరు కొన్నారు. మైక్ లేదు చర్చిలో, కొన్నారు. కొన్నప్పుడల్లా తన మైండ్ ఎటుంటుందో తెలుసు, వచ్చిన వెంబడే దీనికాసే ఉంటుంది. ఇది మర్చిపోడు. తిన్నగా వచ్చి బాగుందా, ఉన్నదా అనుకొని చూసుకొని వెళ్ళిపోతాడు. నువ్వు ఒకసారి దేవుడికి ఇచ్చిన తర్వాత సేవకుడు ఏం చేసుకుంటే నీకేమి? నేను అడుగుతున్నా, పాడు చేస్తాడా? ఒకసారి సేవకుడికి ఇచ్చిన తర్వాత అది నాది అని మనసు నీకు రాకుండా ఉండాలి. గుర్తుపెట్టుకో, ఏదైనా కానీ ఇది నాది అది నాది అన్నావు అనుకో, నీవే పాడైపోతావు అంతే. ఈ మర్మాన్ని తెలుసుకోండి ఈరోజు. దేవుని స్తోత్రం కలుగునుగా. మనోడు గర్వించాడు. గర్వం వల్ల మొత్తం ఆస్తిని కోల్పోయాడు. ఆస్తిని కోల్పోయిన తర్వాత అప్పుడు అంటున్నాడు, బ్రదర్ ప్రార్థన చేయాలంటే నేను అన్నా, నా వల్ల అయితే ఏం కాదు. ఆమె చెప్పరే, నా వల్ల ఏమైనా అవుతుందా? ఇక్కడ నుంచి బోధించడమే నా పని అంతే, సరిచేయడమే నా పని అంతే తప్ప నా వల్ల అయితే ఏమీ కాదు. నువ్వు పాదాలు పట్టేసుకో, ఏసై బ్రతిమలాడుకో, ఏసై పాదాల దగ్గర వంగుకో, ఏసై దగ్గర ఆయన పాదాలు పట్టుకొని ప్రభువా నేను విడవను అని కన్నీరు కార్చు. దేవుడు విడిపించే సమర్థుడు, శక్తిమంతుడు. దేవునికి శక్తిమంతుడైన, బలవంతుడైన, అద్భుతకరమైన దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు. ఏ కష్టం నుంచి నిన్ను ఈజీగా తప్పించగలిగింది. దేవుని స్తోత్రం కలుగునుగా. మీరు నమ్ముతారో నమ్మరు? ఆయన ఒకటి అన్నాడు, నా అప్పులన్నీ సమస్యలన్నీ తీర్పదు బ్రదర్, మీలాంటి అద్భుతమైన దైవజనులను పిలిపించి మా గ్రామంలో సభలు పెడతాను బ్రదర్ అన్నాడు. ఒక 5 నెలలు 4 నెలల వరకు ఫోన్ చేశాడు. ప్రతిరోజు ఫోన్ చేస్తూ ఉండేవాడు, ప్రతిరోజు బలపరుస్తూ ఉండేవాడు. అనుకోకుండా ఒక రోజు దేవుడు ప్రవచనం ఇచ్చాడు, నేను అద్భుతకరంగా దేవుడు నడిపించిపోతున్నాడు అని చెప్పాను. మళ్ళా ఫోన్ లేదండి. ఇప్పుడు వచ్చి ఫోన్ లేదు. చూడండి మనుష్యులు ఎలా తయారైపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. సరే ఆయన పక్కన పెడదాం. ఈ గేదెలు అమ్ముకుని ఆయన జీరో అయిపోయి పాపం. ఏమైపోయింది? నా సంపాదన అంటున్నావా? నేను కష్టపడ్డాను అంటున్నావా? నేను శ్రమ పడుతున్నాను అంటున్నావా? నీకు ఆయుష్ ఇచ్చింది ఆయన, నీకు ఆరోగ్యం ఇచ్చింది ఆయన, నీ పిల్లల భవిష్యత్తులు కాపాడేది ఆయన, నిన్ను నీ కుటుంబాన్ని ఫలింపజేసి అభివృద్ధిలో నడిపించింది ఆయన. ఆయన లేకపోతే నువ్వు సంపాదించుకోలేవు, పోగు పెట్టుకోలేదు. అది నువ్వు తెలియక మరిచిపోయి జీవిస్తున్నావేమో. ఈ రోజు దేవుడు నీ వాక్యం ద్వారా గుర్తు చేస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చూడండి, కింద ఒక మాట ఉంది, ఆయన సెలవు లేక 25 వచనం, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? సరి మోకలేస్తారు, సరి ఉండదు. ఆయన సెలవు లేక భోజనం చేయటం ఎవరికి సాధ్యము? ఆడ కొంతమంది అంటారుగా, కొంతమంది అంటారు ఏమంటారు తెలుసా? ఈ మెతుకు మీద నా పేరు ఉంది, ఈ మెతుకు మీద నా పేరు ఉంది, నా పేరుంటేనే ఈ పేరుని మెతుకులేని నాయే, నేనే తినాలి, నా గొంతుకులోకి వెళ్ళాలి, నా కడుపులోకి వెళ్ళాలి అంటారు చాలా మంది. ఆయన సెలవు అయింది కాబట్టి 3 పూట్ల చక్కగా ఈ 5 వ్రేలుతోని అన్నం పట్టుకుని తింటున్నాం.
ఆయన సెలవు లేకపోతే భోజనము కూడా నీకు దొరకదు సుమా. భోజనం కూడా దొరకదు. అందుకే చాలా మంది తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నారంటే కారణం ఏంటి తెలిసి శాపము, కీడు, దరిద్రత వాళ్ళు వెంటాడుతూ ఉంటారు. దరిద్రత వాళ్ళు వెంటాడుతూ ఉంటది. ఎందుకో తెలుసా? వాళ్ళు యేసు ప్రభు గురించి చాలా తక్కువ అవగాహన, తక్కువ తెలుసుకోవడం తక్కువ. ఎక్కడైతే యేసు ప్రభు సువార్త తక్కువగా ఉంటుందో ఆ ప్రదేశాల్లో కావచ్చు, ఆ దేశాల్లో కావచ్చు, ఆ రాష్ట్రంలో కావచ్చు, ఆ విలేజ్లో కావచ్చు, ఆ పట్టణంలో కావచ్చు, అక్కడ శాపం ఏర్పడి చేస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకో, శాపం ఏర్పడి చేస్తూ ఉంటుంది. శాపం ఏర్పడి చేస్తే తినడానికి తిండి దొరకదు, కట్టుకోవడానికి బట్టలు దొరకదు, ఉండడానికి నివాసం దొరకదు, వెళ్ళడానికి మార్గం సరైనది కుదరదు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నేను మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రోడ్లు ఎలాగుంటే తెలుసా అండి, ఇంత రాళ్ళు తేలిపోయి పైకి ఉంటాయి. ఒకసారి అక్కడ పాస్ గారు నేను అడిగాను, బ్రదర్ అసలు రాళ్ళు ఎలా తేలిపోయి ఉంటున్నాయి, ఎందువల్ల ఏంటి అని అడిగితే ఆ బ్రదర్ చెప్తూ ఉన్నాడు ఏమనంటే, ఇక్కడ సువార్త చాలా తక్కువ, 30 గ్రామాలకు ఒకే చర్చ్ ఉంటుందండి. ఎవరైనా ఒకవేళ క్రైస్తవులు అని అనబడితే చంపేస్తారంతే, నరికేస్తారంతే, ఇబ్బంది పెడతారు, జైలు వేసేస్తారు. ఎంత దారుణంగా ఆ యొక్క ప్రదేశము పాడైపోతా ఉంది. అక్కడ ఏమి నిలబడి చేస్తుంది చెప్పండి? శాపము. శాపం ఉండే దగ్గర ఆ దేవుని నామం బలంగా మహింపరచబడుతుంది, కానీ ఆ మహింపరచబడేటువంటి జీవితాన్ని వాళ్ళు ఆ దేవుని తెలుసుకునేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? చంపేస్తుంటారు, నరికేస్తుంటారు. అందుకనే అక్కడ శాపము, వాటి వల్ల ఎక్కువ శాపం వచ్చింది ప్రజలకి. అందుకే అక్కడ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ రాష్ట్రాల్లో. హిందీ రాష్ట్రంలో చాలా రాష్ట్రాలు ఇబ్బంది పడడానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభుని నమ్ముకుని ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు కాబట్టి ఆ రాష్ట్రాల్లో శాపం ఏర్పడి చేస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సెలవు లేకుండా ఏమీ నువ్వు చేయలేవు, ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఆయన సెలవు లేకుండా భోజనం కూడా చేయలేవు, గుర్తుపెట్టుకో. ఇప్పుడు లాస్ట్ మాట చెప్పి ముగించేస్తాను. ఆయన సెలవు లేకుండా ఏమీ చేయలేమని సంగతి తెలిసి ఆదివారం ఎందుకు పని పెట్టుకుంటాం చెప్పిన? ఆయన సెలవు లేకుండా ఏమీ చేయలేవు. ఆయన నువ్వు కష్టపడింది కొంత అయితే ఆయన ఆశీర్వాదం కొంత ఉందని చెప్పాను. ఉందా? మొత్తం నిజంగా ఆయన ఆశీర్వాదం తప్ప నీ శక్తి చేత, నీ బలము చేత నువ్వేమీ చేసుకోలేవు. ఖాళీగా ఉంటే ప్రభు నాకు మంచి జాబ్, మంచి పని ఇవ్వంటే పని ఇచ్చాడు. ఆదివారం పూట కూడా పొమ్మని చెప్పాడా? ఇచ్చాడని చెప్పి. ఆదివారం పూట కూడా అక్కడ పని చేసుకోమని చెప్పాడా అని, ఆదివారం పూట కూడా అక్కడికి వెళ్ళి కూర్చోమని చెప్పాడని. మరి ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు చెప్పు. ఆదివారం పూట కూడా ఖాళీ లేకుండా పని చేసేసి అమ్మా అని దేవుడు ఏం కళ్ళలో కనబడి ప్రత్యేకంగా నీతో మాట్లాడా? కాస్త జ్ఞానం ఉండక్కర్లా, కాస్త బుద్ధి ఉండక్కర్లా, కాస్త నడవడిక నేర్చుకోనక్కర్లా. గుర్తుపెట్టుకో, ఇది నాది అని అనుకుంటున్నావేమో, అది నీది కాదు, దేవుని కృప వలన. అర్థమైందా? దేవుని కృప కాబట్టే నువ్వు ఆయుష్వంతురాలుగా, ఆరోగ్యవంతురాలుగా చక్కగా నడుచుకుంటున్నావు, జీవిస్తున్నావు. లేకపోతే ఆయన కృప తప్పిందా నీ తోవ తప్పిపోద్ది, మార్గం తప్పిపోద్ది. కొంతమంది అలా కాదండి, కొంతమంది అనుకుంటారు తెలుసా, కొంతమంది సముద్రం ఆధారం చేసుకుంటారు. ఏమంటారంటే, ఇందాక మా రాము అంటున్నాడు, ఆదివారం డ్యూటీ పడింది కదా బాబా, 8:30 వరకు కష్టపడి వచ్చేస్తాను, 8:30 వరకు కష్టపడి వచ్చేస్తాను. అది స్వబుద్ధి. వద్దు, పోతే పోనే వద్దు. ఈరోజు దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? పోతే అని కాకపోతే కూడా ఇస్తాడు దేవుడు, దానికని మంచిది ఇస్తాడు. దేవుని కొరకు ఏదైతే మనం కోల్పోతామో మంచిది వచ్చి పడుతుంది మన దగ్గర. ఆమేన్ చెప్పరే? హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఆదివారం అంటేనే విశ్రాంతి దినము. విశ్రాంతి దినం అంటే నువ్వు ఏ పని చేయకూడని దినము. అలాంటిది ఆదివారం వెళ్తాను అంటే అది వద్దని చెప్పి మొహమే చెప్పారు. నువ్వు ఎత్తేమి రాబమ్మానే మొగమాటం లేకుండా చెప్పారు దేవుడి దగ్గర. అంతేగాని నీకు అది కాదండి, ఇది కాదండి అన్నావా, పడ్డావే వాళ్ళు. అసలు ఏ పని చేయకూడదు. ఒకటే, ప్రార్థనలో ఎక్కువ ఉండాలి, ప్రార్థనలోనే ఉండాలి, ప్రార్థనలోనే ఉండాలి. ఎప్పుడు చూసినా ప్రార్థన. ఆ రోజంతా కూడా 6 రోజులు ఉన్నాయిగా, 6 రోజులు పని చేసుకో, కష్టపడు. వద్దని చెప్పేది ఎవరైనా చెప్తారా? మరి ఈ వాక్యాన్ని బట్టి నువ్వేం అర్థం చేసుకోవాలో తెలుసా? ఈ వాక్యాన్ని చదివి వినిపించాను కదా, దీన్ని బట్టి నువ్వేం అర్థం చేసుకోవాలి తెలుసా? విశ్రాంతి దినాన్ని అసలు
బయటికి వెళ్ళే ఉద్దేశం పెట్టుకోకూడదు. బయటికి వెళ్ళే ఉద్దేశము పెట్టుకోకూడదు. జాగ్రత్త. అది దేవుడు హెచ్చరిస్తున్నాడు. మళ్ళా చెప్తున్నాను, కోల్పోతారు. ఇప్పుడు ఇది మీకు అలాగైతే అర్థమవుతుంది, కానీ అలాగైతే అర్థం అవ్వదు. ఇప్పుడు ఒక చెక్కమండి, ఇది చెక్కం, అర్థమవుతుంది కదా, నేను చూస్తున్నారు కదా లైవ్ ద్వారా. ఇదో చెక్కం. ఈ ఆదివారం కష్టపడిన సొమ్మంతా ఎక్కడ పడేసారు చూడండి. ఆదివారం సంపాదించిన సొమ్మంతా ఆదివారం సంపాదించింది, మిగతా రోజులు మాత్రం దశతల బీరువారు, అది పక్కన. ఆదివారం సంపాదించింది ఈ చెక్కలో పడేసి. దీనికి ఏముంది యువతల? ఎక్కడ పడుతుంది ఇది? ఈ సొమ్ము ఎవరు దొంగిలిస్తాడు? ఇదే పరిస్థితి వస్తుంది ఆదివారం పనికి వెళ్తే. చిల్లి సంచులు వేస్తావు, చిన్న తీసుకెళ్ళి ఎక్కడ వేస్తావు? నువ్వు నెలంతా కష్టపడు, ఆదివారం పని పెట్టుకున్నావు అంటే నువ్వు ఆ తీసుకున్న కానికి ఎలా పోదో తెలియదు. సారీ, ఆ కష్టాలు చేస్తే ఎలా పోతావు తెలియదు. పోతుంది, ఖచ్చితంగా పోతుంది. కాబట్టి దయచేసి చెప్తున్నాను, మీరు మాత్రం ఆదివారం పాట వద్దు. కాబట్టి దయచేసి గమనించండి. ఈ వాక్యం ద్వారా ఆయన సెలవు లేకుండా ఏమీ దగ్గర రాదు. రెండోది, ఆయన సెలవు లేకుండా భోజనము చేయలేవు. గుర్తుపెట్టు. ఆయన సెలవు ఉంటేనే ఏదైనా చేయగలుగుతావు. ఆయన బ్రతుకు అంటే నువ్వు బ్రతకగలుగుతావు భూమి మీద. ఆయన ఆశ తీసాడనుకో నువ్వు భూమి మీద బ్రతకలేవు. ఆయన నీలో ఆరోగ్యం తీసాడనుకో నువ్వు భూమి మీద ఆరోగ్యవంతుడిగా ఉండలేవు. నీకు జ్ఞానం లేకుండా, తెలివి లేకుండా, బుద్ధి లేకుండా నువ్వు మారిపోతున్నావు అంటే అర్థమేంటో తెలుసా? నీలో ఉన్న జ్ఞానాన్ని దృష్టిలో ఎత్తుకుపోతున్నాడు. గుర్తుపెట్టుకో. ఆయన నిన్ను నడిపించే మార్గంలో సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటే నువ్వు నానా మార్గాలు ఎన్నుకుంటే ఆయన ఏమీ చేయలేడు. ఒకటే మార్గం. 2 మార్గాలు ఉన్నాయి మనిషి ఎదుట. మొదటిది పరలోక మార్గం, రెండోది నరక మార్గం. ఏ మార్గం కావాలి? పరలోకం కావాలంటే ఆదివారం పూట అసలు ఈ పని పెట్టుకోవద్దు. ఒకవేళ మాట కాదని వెళ్ళిపోయినా నేనేమి అన్నా, ఆయన చెప్తాడు బుద్ధి. జాగ్రత్త. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ ప్రసంగి ఇంత హెచ్చరించి మాట్లాడుతూ ఉంటే మనం మళ్ళీ కొంచెమైన భయం కనపడలేదండి. కొంచెమైన భయమో కనపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం చెప్పరా? హల్లెలూయా. కాబట్టి దయచేసి ప్రియమైనటువంటి దేవుని పిల్లల, ఆయన సెలవు లేకుండా భోజనము నోట్లో పెట్టలేదు. గుర్తుపెట్టుకో. అలాంటి దేవుడు మనతో ఉండగా మనకు భయమో లేదు, దిగులు లేదు, యాదన లేదు. ఎందుకంటే ప్రభువా నాకు బాగాలేదంటే బాగు చేసే దేవుడు ఆయన. ప్రభువా నాకు పని లేదంటే కల్పించింది ఆయన. ప్రభువా నేను ఈ విధంగా తిరగడం నీకు ఇష్టం లేదు ప్రభువా, నీ సేవలో నడిపించి ప్రభువా అంటే ఆయన నడిపించేది. ఆయన మనతో ఉండగా మనకి భయం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకో మాట చెప్తాను. అది మరి ఇప్పుడు తాగుబోతులుగా తిరుగుతున్నారు కదండి. తిరుగుతున్నారు కదా. మరి తాగుబోతుల్ని కూడా ఆయన నడిపిస్తాడంటే అది బుద్ధి తక్కువ క్వశ్చన్ అనమాట. అంటే చాలా మంది ఆ కామెంట్ చేస్తూ ఉంటారు, మరి తాగుబోతులు నడిపించేది కూడా ఆయనేనా అంటే కానీగా. దేవుడు ఎప్పుడు కూడా మనిషిని పాడేయకమని చెప్పడు, మంచి మార్గంలో నడవమని చెప్తాడు, మంచి మార్గాన్ని బోధించమని చెప్తాడు, మంచి మార్గంలో వెళ్ళమని చెప్తాడు. మనిషే తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని నా ఇష్టంలే, ఇందా చెప్పాను కదా, నా జీవితంలో నేను కష్టపడుతున్నాను, నేను శ్రమ పడుతున్నాను, ఆలికీనికి ఇవ్వడం ఎందుకు, భార్య పిల్లలకి ఇవ్వడం ఎందుకు, భార్య పిల్లలు చూడడం ఎందుకు, నా కష్టత నేనే తినేస్తాను, నేను తినట్లేదా, తాగట్లేదా, ఇష్టానుసారం జీవించట్లేదా? అయితే వెళ్ళడానికి ఇంకో మార్గం ఉంది, అదే నిచ్చిన మార్గం. తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, మూర్ఖులు, నరాంతకులు, మాంత్రికులు వీళ్ళందరూ ఎక్కడ తోయబడతారట? నరకంలో తోయబడతారట. పరలోకం ఎల్లానే ఆశ ఉంటే పరిశుద్ధంగా బ్రతకాలి, చక్కగా బ్రతకాలి, యథార్థంగా జీవించాలి, యథార్థంగా నడుచుకోవాలి. చూడండి, సింహం ఎంత ఆకలితో ఉన్నానో ఎప్పుడు గడ్డి తిందాం, తింటదా? ఎంత ఆకలిగా ఉన్నానో ఎప్పుడు గడ్డి తిందాం. అలాగే నీతిమంతుడికి ఎన్ని ఆపదలు వచ్చినానో నీతిని కోల్పోడు. ఆమె చెప్పలే? హల్లెలూయా.
సింహం ఎంత ఆకలేసినను ఎప్పుడు గడ్డి తిందో అలాగే నీతిమంతుడు ఎన్ని ఆపదలు వచ్చిననో నీతిని కోల్పోడు. అలాగే నీవు ఉండాలని ప్రభు ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తాడు. ఆమేన్ చెప్పండి. దేవుడి మాటలు దీవించునుగా. ఆమేన్. ప్రార్థన చేసుకోండి. కళ్ళు మూసుకో. అందరూ కూడా ప్రార్థన ఏకీభవిద్దాం. ప్రార్థన ఏకీభవిద్దాం. కళ్ళు మూసుకోండి. తండ్రి మీకు వందనాలు, అద్భుతకరుడ మీ స్తోత్రాలు. ఇంతవరకు నీ బిడ్డలు ఆయన అనేక విషయాలు విని అన్నారు. కాలమాలో విరోధమైంది, ఆయుష్కరమైంది ఏదైనా ఉంటే తీసివేయండి, పరిశుద్ధపరచండి, నూతన పరచండి. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి, నీ వాక్యములు మమ్మల్ని కట్టండి, నీ జీవితం మాకు దయచేయండి. ప్రభా నీ సెలవు లేనిదే ఏది మేము చేయలేము. నీ సెలవు కాబట్టి మేము నాయన ఏదైనా చేయగలుగుతున్నాం, ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాం, రాగలుగుతున్నాం. నీ ఆజ్ఞ లేనిదే భోజనము కూడా చేయలేము. ప్రభా నీ కృప చూపించి మమ్మల్ని నడిపిస్తున్నాం. ఈ విధంగా ఆరోగ్యవంతుడిగా, ఆయుష్యవంతుడిగా, గొప్పవాడిగా నైనా తినడానికి తిండి లేని మా పరిస్థితిని గొప్ప స్థాయిలో నిలబెడుతున్నామండి. కేవలం నీ కృపే మమ్మల్ని నడిపించింది. కాబట్టి ఆ కృపని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి దినం ప్రతి క్షణం నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయమని, ఈ వాక్యమైన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, మేలులతో నింపమని, నీ వాక్యం వెలుగులో నడిపించమని యేసయ్య నామం పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లైవ్